హాయ్ అండి అందరికీ. ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ ఆవకాయ ఎలా చేయాలో చూద్దాం. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కాలీఫ్లవర్ వచ్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నది 1 కప్ తీసుకున్నాను నేను. నీళ్లు మరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉంచి తర్వాత స్ట్రైనర్లో వేసుకుని వడకట్టేసుకోవాలి. తర్వాత ఒక పొడి క్లాత్లో ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ దగ్గర కానీ ఒక 2-3 గంటలు ఆరపెట్టాలండి, తడి లేకుండా. దీనికోసం నేను 2 మామిడికాయలు, అలాగే ఒక 1/4 కేజీ దొండకాయలు, ఒక 2 క్యారెట్లు, ఒక 7 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 చిన్న ములక్కాళ్ళు కూడా తీసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఇంకా షెల్ ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇలా ఈజీగానే కట్ అయిపోయిందండి. కూరగాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. మనం దొండకాయ ముక్కలకి డబల్ తీసుకోవాలండి మామిడికాయ ముక్కలు. అలాగే ఒక 1/2 కప్ వచ్చి ఆవాలు తీసుకుని మెత్తగా మిక్సీలో పొడి చేసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా తడి లేకుండా బాగా పొడిగా వచ్చినాయి అండి. ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ బాక్స్లో కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే గాజు బౌల్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. మనకి ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చండి. చింతకాయ సీజన్ అయితే చింతకాయ పైన షెల్ తీసేసి గుళ్ళు కింద చేసుకుని పులుపు ప్లేస్లో వేసుకోవచ్చు, లేకపోతే లెమన్ జ్యూస్ కానీ వాడుకోవచ్చు మనం. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కారం వచ్చి 1 కప్పు కారం పట్టిందండి నాకు. అలాగే ఆవు పొడి కూడా చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. నేను ఉప్పు వచ్చి ఒక హాఫ్ కప్పు ఉంటుంది కదండి, దానిలో 3/4 కప్పు ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్ వచ్చి వెల్లుల్లి, దంచుకున్న వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి ఫ్లేవరు ఆవకాయకి. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవి ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం అన్ని రా వెజిటేబుల్స్ వేసాం కాబట్టి మనం తినేటప్పుడు క్రంచీగా తగులుతా ఆవకాయ చాలా బాగుంటుందండి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు ఫుల్, అలాగే ఇంకొక కప్పులో 3/4 వరకు నేను మిక్స్ చేసుకున్నానండి. ముందు 1 కప్పు వేసుకున్నాను. అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ కూడా వేసుకున్నాను నేను. మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకున్నాను నేను. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం స్పూన్ తోటి అలాగా నొక్కి మూత పెట్టేసుకుని 3వ రోజు మళ్ళీ మిక్స్ చేసుకుంటే మనకి ఆవకాయ రెడీ అయిపోతుందండి. ఆయిల్ అంతా కూడా ఇప్పుడు మామూలుగా ఉంది కదా, అప్పుడు పైకి తేలుతుంది ఆయిల్. మూడో రోజు మనం తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మంచి ఫ్లేవర్ అది చాలా బాగుంది. వెల్లుల్లి అలాగే ఆవాలు ఫ్లేవరు, ఉప్పు అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అండి. టేస్ట్ చూస్తే అన్నంలో మిక్స్ చేసి చూద్దాం. వెన్నపూస లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. వేసుకుని మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.